హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జస్ట్ ఇమాజిన్ నావెల్స్. ఈరోజు మన కథ వద్దన్నా వదిలేస్తానా, ఎపిసోడ్ 113. దొంగ గురించి ఎస్ఐ చెప్పింది విని, నేను చూసుకుంటాను ఎస్ఐ గారు, థ్యాంక్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు అని అతనికి షేక్ హ్యాండ్ ఇచ్చి బయటకు వచ్చిన రుద్ర ఆ ఏరియా ఎక్కడుందో గూగుల్ మ్యాప్లో చూసి అక్కడికి స్టార్ట్ అయ్యాడు. కళ్యాణ్ సురేఖని ఇంట్లో వదిలి జాగ్రత్తలు చెప్పాక మెడిసిన్ ఎలా వాడాలో శివానీకి చెప్పాడు. శివాని నవ్వుతూ, నేను చూసుకుంటాను కదా, మీరు టెన్షన్ పడకండి అన్నయ్య అంది. కళ్యాణ్ చిన్న స్మైల్ ఇచ్చి, ఓకేరా, పిల్లలు ఎక్కడున్నారు అని పిల్లల కోసం చూశాడు. వాళ్ళు మావయ్య దగ్గర ఉన్నారన్నయ్య. వదిన్ని ఇలా గాయంతో చూస్తే ఇక మా బన్నీ క్వశ్చన్ స్టార్ట్ చేస్తాడు. వాడికి ఆన్సర్స్ రెడీ చేసుకోవాలి నేను అని నవ్వుతూ చెప్పింది శివాని. క్రేజీ కిడ్ వాడు తెలుసా. సన్నీ ఎంత క్యూట్ అండ్ కామ్నో, బన్నీ అంత షార్ప్. బట్ బబ్లు మాత్రం ఎందుకో సైలెంట్గా ఉంటాడు అని కళ్యాణ్ చెప్పగానే శివాని నిట్టూర్చి, వాడు మొదట బాగానే యాక్టివ్గా ఉండేవాడు అన్నయ్య, కానీ ఇప్పుడే ఎందుకో చాలా సైలెంట్ అయిపోయాడు అంది. వాళ్ళ మాటలు వింటూ సైలెంట్గా ఏదో ఆలోచిస్తున్న సురేఖ వైపు చూసిన కళ్యాణ్, వాడితో నేను మాట్లాడతాను శివాని, నువ్వు రేఖను చూసుకో, చిన్న పనుంది, వెళ్ళి మళ్ళీ వస్తాను అన్నాడు కళ్యాణ్. సరే అన్నయ్య అంది శివాని. రేఖ, ఏమీ ఆలోచించకుండా పడుకో అంటూ తన తల నిమిరి బయటకు వెళ్ళాడు కళ్యాణ్. శివాని సురేఖ పక్కన కూర్చుని, వదినా నిన్నొకటి అడగనా అంది. ఏంటి శివ అంటూ తన వైపుకు చూసిన సురేఖను చూస్తూ, ఎందుకు నువ్వు ఈ మధ్య కొత్తగా బిహేవ్ చేస్తున్నావు వదినా? నేను గమనిస్తున్నా, కళ్యాణ్ అన్నయ్య వైపు కోపంగా చూస్తున్నారు. ఎవరినైనా సరే ఎప్పుడు నవ్వుతూ పలకరించే నువ్వు ఆయనతో మాత్రం అలా ఎందుకుంటున్నావు వదినా? ఏమైంది అని అడిగింది శివాని. సురేఖ ముభావంగా, అలా ఏం లేదు శివ, ఆయన పనులు మానుకుని ఇలా నాకు సేవలు చేయడం నచ్చడం లేదంది. శివాని నవ్వుతూ, అప్పుడు కృతజ్ఞత కదా చూపించాలి, ఇలా కోప్పడతారా ఎవరైనా అని సరదాగా అడిగింది. నువ్వు కూడా ఏంటి శివ అలా అంటావు? నన్ను అలా ఒక పరాయి మగాడితో చనువుగా చూసిన జనం ఏమంటారు? ఇప్పటిదాకా ఏమచ్చా లేకుండా బ్రతికిన నన్ను రేపన్న రోజు మొగుడిని వదిలేసి ఎవరితోనో తిరుగుతుందనరా? అది నాకు, నా పిల్లలకు మంచిదా చెప్పు అంటూ తన మనసులో భయం బయటపెట్టింది సురేఖ. నువ్వు ఆలోచించాల్సింది ఎవరో ఏదో అంటారని కాదొదినా, నీకంటూ నిన్ను సంతోషంగా చూడాలనుకునే మనిషిని గురించి. నీకు చెప్పగలిగేదాన్ని కాదు, కానీ కొన్నాళ్ల పాటు ఒంటరితనం అనుభవించిన దాన్ని కాబట్టి ఒక మాట చెప్తున్నా, ఆడదానికి మగాడు తోడు చాలా అవసరం. ఒంటరిగా ఉన్న ఆడదంటే మూతి మీద సరిగ్గా మీసం మొలవని పిల్లాడి దగ్గర నుండి కాటికి కాలు చాపిన ముసలాడి దాకా అందరూ ఆమె కోసం ఎగబడతారు. నయానో భయానో ఆమెని లొంగ తీసుకోవడానికి చూస్తారు. అదే మన వెనక భర్తుంటే వాడు ఎలాంటి వాడైనా సరే భయపడతారు. అలాగని వాళ్ళ కోసం మొగుడు ఎంత పనికిమాలిన వాడైనా, ఎంత నీచుడైనా భరించమని కాదు. కళ్యాణ్ అన్న ఇలాంటి అర్థం చేసుకుని మిమ్మల్ని, పిల్లల్ని ప్రేమగా చూసుకునే మనిషి కోరి తోడుగా వస్తానంటే ఎందుకు దూరం చేసుకోవాలి? బాగా ఆలోచించు వదినా అంటున్న శివాని చూసి అసహనంగా, ఆయనేంటి నన్ను నా పిల్లల్ని చూసుకోవడం ఏంటి? ఆయనకో లైఫ్ ఉంటుంది కదా. ఎవరైనా మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుంటే ఆయన సొంత పిల్లలతో, భార్యతో సంతోషంగా ఉంటారు, కానీ నాతో ఏముంది శివ? నేను నా పిల్లలు ఆయనకి ఏమవుతామని మా కోసం రావాలి? ఆయన ఏదో మమ్మల్ని చూసి జాలి చూపిస్తే నువ్వు ఇంకేదో ఊహించేసుకుంటావు ఎలా అని సీరియస్గా అడిగింది సురేఖ. నా లైఫ్లో ఉండే ఆ భార్య, ఆ పిల్లలంటే అది మీరే, మరొకరు నా లైఫ్లోకి రారు లేరు కూడా అంటూ అప్పుడే బయట నుండి ఆమె కోసం చేతి నిండా ఫ్రూట్ కవర్స్ పట్టుకుని వచ్చిన కళ్యాణ్ సూటిగా ఆన్సర్ ఇచ్చాడు. సురేఖ కోపంగా, మీరు వెళ్ళిపోయారు కదా, మళ్ళీ ఎందుకు వచ్చారు అంటుంటే కళ్యాణ్ నవ్వుతూ తను తెచ్చిన వాటిని పక్కన పెట్టి, నా భార్య వీక్గా ఉందని డాక్టర్ చెప్పారు, అందుకనే ఈ ఫ్రూట్స్ తినిపించి కాస్త బలంగా తయారు చేయాలని ఇవి తేవడానికి వెళ్ళాను రేఖ, నాతో పోట్లాడడానికైనా నీకు శక్తి కావాలి కదా అని అతను సరదాగా అంటుంటే అతనిలో యాంగిల్కి సురేఖ, ఇటు శివాని ఇద్దరు ఆశ్చర్యపోయారు. అన్నయ్య మీరు సూపర్ అనుకుని లోపల నవ్వుకున్న శివాని వాళ్ళ మధ్య తను ఎందుకు అనుకుని అక్కడి నుండి మెల్లగా జారుకుంది. సురేఖ అసహనంగా, ఏంటి మీరు, శివాని ఉంది కనపడటం లేదా? తన ముందు ఆ మాటలేంటి అంది. ఇప్పుడు తప్పుగా ఏమైనా చెప్పానా రేఖ? నీకు నా మనసులో ఉద్దేశం తెలుసని నాకు కూడా అర్థమైంది. ఇక ఈ ముసుగులో గుద్దులాట ఎందుకు చెప్పు? అందుకే ఓపెన్గా చెప్పేశానని కళ్యాణ్ భుజాలు ఎగిరేయడం చూసి సురేఖ వెటకారంగా, చాలా గొప్ప పని చేశానని పొంగిపోకండి, వెళ్ళండి ఇక్కడి నుండి
అంటూ కోపమనే ముసుకుని అలాగే కంటిన్యూ చేసింది. అరే, అలా ఎలా వెళ్తాను? ఇక్కడ నా భార్యకి ఇలా దెబ్బలు తగిలి బాధపడుతుంటే తనని ఎలా వదిలేదు రేఖ. నువ్వు కాసేపు కామ్గా పడుకో, ఇప్పటికే ఎక్కువ మాట్లాడి అలసిపోయావు అంటూ తన పక్కన కూర్చున్నాడు కళ్యాణ్. సురేఖ అసహనంగా, ఎందుకిలా నన్ను టార్చర్ పెడుతున్నారు అని అరిచింది. ప్రేమ చూపిస్తుంటే నీకు టార్చర్లా ఉందా రేఖ అని చిరునవ్వుతో అడిగాడు కళ్యాణ్. మీరెవరు నా మీద ప్రేమ చూపించడానికి అని విసురుగా అడిగిన ఆమెని సూటిగా చూస్తూ, నువ్వు ఒప్పుకుంటే నీకు తాళి కట్టి మొగుడినవుతాను, నీ పిల్లలకి తండ్రినవుతాను, లేదంటే ఇలా నీకోసం వెయిట్ చేస్తూ బ్రతికే ప్రేమికుడిగా మిగిలిపోతానే, అంతేకాని నిన్ను మర్చిపోయి మరొకరి చేయందుకునే ప్రసక్తే లేదు అని స్థిరంగా చెప్పాడు కళ్యాణ్. ఎందుకు మీకు అర్థం కావడం లేదు? మీరిలా చేయడం వల్ల మీ అమ్మ నాన్న ఎంత బాధపడతారో ఒకసారి ఆలోచించండి. మా కోసం మీ లైఫ్ నాశనం చేసుకోకండి, దయచేసి ఇక్కడి నుండి వెళ్ళిపోండి అంటూ చివరకు ఆర్థించింది సురేఖ కళ్యాణ్ని. నువ్వు పెళ్లి చేసుకున్న అతనితో సంతోషంగా ఉండుంటావనుకుని ఇన్నేళ్ళు భావించాను. నీ సంతోషం చాలని ఎప్పుడూ నేను డిస్టర్బ్ చేయలేదు రేఖ. కానీ ఇన్నేళ్ళైనా నువ్వు నా కంటికి కనపడకపోయినా నీకోసం కట్టుకునే నా గుండెల్లోకి మరొకరు రాలేకపోయారు. అలాంటిది నువ్వు ఇలా మూడ్లా మారి పిల్లలతో ఒంటరిగా మిగిలిపోయావని తెలిసాక ఎలా వదిలేస్తాననుకున్నావు రేఖ? ఈ ప్రాణం ఉన్నదే నీకోసం. నేను నిన్నెప్పటికీ వదులుకోలేను. నీ విషయంలో ఒకసారి భయం కొద్దీ ఆలస్యం చేసినందుకు ఆ భగవంతుడు నిన్ను నాకు దూరం చేశాడు. ఇప్పుడు మరోసారి ఆ అవకాశం వచ్చింది, దాన్ని ఎలా వదులుకుంటాను అని సూటిగా చెప్పాడు కళ్యాణ్. సురేఖ విసుగ్గా, చెప్తే అర్థం కాదా మీకు? నన్ను మీతో వచ్చి బజారు మనిషిని అవ్వమంటారా అని కోపంగా అడగగానే కళ్యాణ మాట భరించలేక సురేఖ మీద కోపంగా చెయ్యెత్తాడు. అతని కోపం చూసి భయపడిన సురేఖని ఏమీ అనలేక ఆవేశంగా తన చేతిని పక్కనున్న గోడకు బలంగా కొట్టిన కళ్యాణ్ సురేఖకి వేలు చూపిస్తూ, చంపేస్తా, నిన్ను నువ్వు తక్కువ చేసుకునే మాట అన్నావంటే ఎవరే నిన్ననేది? హా, నువ్వా విధవతో కష్టాలు పడుతూ కన్నీళ్లు తాగి బ్రతికినప్పుడు ఎవరైనా నీ బాధ తీర్చడానికి వచ్చారా అని కోపంగా అరిచాడు కళ్యాణ్. ఎప్పుడూ శాంతంగా చిరునవ్వు తప్ప కోపమెరగని అతనిలో అంతటి కోపం చూసి భయపడిపోయింది సురేఖ. ఆమె భయాన్ని చూసి అతనే తన కోపం తగ్గించుకుంటూ సురేఖ పక్కన కూర్చున్నాడు. చూడు రేఖ, నువ్వెందుకు అలా అంటున్నావో నాకు తెలుసు, కానీ నువ్వు కూడా ఒక విషయం తెలుసుకో. ఆ జనరేషన్ అమ్మాయివి కాబట్టి కట్టుబాట్లతో పెరిగి పెద్దవాళ్ళ మాటకి తలంచావు. కష్టం వచ్చినా మొగుడు ఎంత బాధ పెడుతున్నా సరే ఇది నా బాధ అని మీ వాళ్ళకు కూడా చెప్పకుండా భరించావు. భర్త గురించి చెప్తే ఎక్కడందరిలో చులకనవుతామని భయపడి మౌనంగా ఇన్నేళ్లు బ్రతికావు. కానీ బయట అలా లేదు. సమాజం ఆడపిల్లల విషయంలో చాలా మారింది. మొగుడు వెధవ అని తెలిసి ఈజీగా వదిలేసి తమకి నచ్చిన వారిని రెండో పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉన్నారు చాలామంది అమ్మాయిలు. పాతకాలంలో లాగా అబ్బాయిలు కూడా అది తప్పనుకోవడం లేదు. విడాకులు తీసుకున్న అమ్మాయిని తెలిసినా తాను నచ్చితే పెళ్లి చేసుకుని శుభ్రంగా కాపురాలు చేసి పిల్లల్ని కూడా కంటున్నారు. నీకు వాడు చేసిన ద్రోహానికి ఇంకా వాడి మీద ఫీలింగ్స్ ఉన్నాయని చెప్పకు, నేను నమ్మను. నీకు నేను నచ్చలేదంటే చెప్పు, వదిలి దూరంగా ఉంటాను. అంతేకాని నిన్ను కాదని నేను లైఫ్లో మరో అమ్మాయి దగ్గరికి రానివ్వను. నా ప్రాణం పోయినా నేను వదులుకోనంటూ తన మనసులో మాటలు ఆమె ముందు పరిచాడు కళ్యాణ్. సురేఖ, ప్లీజ్ మీరు వెళ్ళిపోండి, నాకు ఇదంతా ఏమీ వద్దు అంటూ కన్నీళ్లతో మొహం దాచుకుని ఏడ్చేసింది. ఆమె అతని ప్రేమని భరించలేకపోతుంది. అతని ప్రేమకి లొంగితే తను పిల్లల దృష్టిలో దిగజారుతానేమో అనే భయం ఆమెది. సమాజం తనని ఏం పేరుతో పిలుస్తుందో అనే భయం కూడా ఉంది. ఇప్పటిదాకా గౌరవంగా చూసిన అందరూ తర్వాత తన గురించి ఏమనుకుంటారో, ఇలా రకరకాల భయాలతో కళ్యాణ్ చూపించే స్వచ్ఛమైన ప్రేమని యాక్సెప్ట్ చేయలేక శతమతమైపోయింది సురేఖ. అప్పుడే ఇంటికొచ్చిన రుద్ర సురేఖ కళ్యాణ్ల మాటలు వింటూ అది వాళ్ళే తేల్చుకోవాల్సిన మ్యాటర్, తను ఇన్వాల్వ్ అవ్వకూడదని సైలెంట్గా హాల్లోకి వెళ్ళి కూర్చున్నాడు. సురేఖ ఏడవడం చూడలేని కళ్యాణ్, రేఖ ప్లీజ్ నువ్వేడవకు, సరే నువ్వన్నీ ఆలోచించుకుని తర్వాత చెప్పు, నువ్వు ఇలా ఏడిస్తే నేను తట్టుకోలేనంటూ, నీకిష్టం లేదంటే నేనే వెళ్ళిపోతాను ప్లీజ్ అంటూ లేచి బయటకు వచ్చేశాడు. హాల్లో ఉన్న రుద్రను చూసి తన పక్కన కూర్చున్నాడు కళ్యాణ్. రుద్ర అతని వైపు చూసి, ఫీల్ అవ్వకండి, అక్కకి కాస్త టైం ఇవ్వండి, తానే ఆలోచిస్తుందని మెల్లగా చెప్పాడు రుద్ర. నేనదే అనుకుంటున్నాను రుద్ర, ఇంతకీ వెళ్ళిన పని ఏమైంది? వాడు దొరికాడా అని దొంగ గురించి అడిగాడు కళ్యాణ్. వాడిని మన వాళ్ళు తీసుకువెళ్లారు అన్నాడు రుద్ర. ఎక్కడుంచారు? నేనొకసారి వాడిని చూడాలని సీరియస్గా అడిగాడు కళ్యాణ్. ఓకే అంటుండగా అప్పుడే అక్కడికి వచ్చిన శివాని రుద్రని చూసి, నువ్వొచ్చేంతసేపైంది రుద్ర అంది.
ఇప్పుడే కానీ కాఫీ ఇవ్వు అన్నాడు రుద్ర. ఓకే అంటూ తలూపి కళ్యాణ్ ఏదో ఆలోచనల్లో ఉండడం చూసి మౌనంగా కిచెన్లోకి వెళ్ళింది శివాని. ఇద్దరికీ కాఫీ అందించి పిల్లల కోసం పాలు, ప్రతాప్ గారి కోసం జావా చేసి తీసుకునెళ్ళింది శివాని. భవానీ ఇంట్లో లేదు. ఆవిడ మనశ్శాంతి కోసమని ఆ రోజే తీర్థయాత్రలకు వెళ్ళింది. కాఫీ తాగిన తర్వాత పైకి వెళ్ళిన రుద్ర ఒకసారి పిల్లల్ని చూసి తండ్రిని పలకరించొచ్చాక సురేఖని జాగ్రత్తగా చూసుకోమని భార్యకి చెప్పి కళ్యాణ్తో కలిసి ఆ దొంగను ఉంచిన ప్లేస్కి వెళ్ళాడు రుద్ర. కళ్యాణ్ అక్కడి నుండి వెళ్ళిపోయిన తరువాత సురేఖ అలాగే బెడ్ మీద పడుకుని ఏడుస్తూ, నన్ను క్షమించండి కళ్యాణ్ గారు, మీకు నేను తగిన దాన్ని కాదు. మీ మంచి మనసుకు మంచి అమ్మాయి మీకు తోడుగా వస్తుంది. నాలాంటి పిల్లల తల్లి కాదు. ఒకప్పుడు నన్ను ప్రేమించానని మీరు నన్ను పెళ్లి చేసుకుంటే నా పిల్లలు మిమ్మల్ని మీతో పాటు నన్ను కూడా అసహ్యించుకుంటారు. అది నేను భరించలేను. వాళ్ళకి ఊహ తెలుసు, తమ తండ్రి ఎవరని తెలుసు. అతను ఎలాంటి వాడైనా తమ తండ్రి అనే అభిమానం పిల్లల మనసులో ఉంటుంది. వాళ్ళిప్పుడేమీ అనలేకపోయినా ఓ వయసొచ్చాక తమ తండ్రిని కాదని నేను కొవ్వెక్కి మీకోసం వచ్చానని అపార్థం చేసుకుని నన్ను తల్లిగా దూరం పెడితే నేను భరించలేను. భర్త లేకపోయినా నా పిల్లలే ప్రపంచంగా బ్రతుకుతున్న దాన్ని వాళ్ళ తిరస్కారం తట్టుకోలేను. నేనిప్పుడు మిమ్మల్ని కాదంటే కొన్ని రోజులు బాధపడినా తర్వాత నన్ను మర్చిపోయి మీ అమ్మ నాన్నని చూసిన అమ్మాయిని చేసుకుని సంతోషంగా ఉంటారు. నా లైఫ్లోకి మీరు వచ్చి నాతో పాటు మీరు కూడా బాధపడడం నాకు ఇష్టం లేదు. నా దురదృష్టం నాతోనే పోనివ్వండి. మీకొద్దు అని మనసులో స్థిరంగా అనుకుంది సురేఖ. కళ్యాణ్ రుద్రతో తన ప్రేమ గురించి చెప్తున్నప్పుడే సురేఖ కూడా విని అతను తనని ప్రేమించాడని తెలియగానే మొదట షాక్ అయింది. తర్వాత తనలో తనే బాధపడ్డది. ఒకవేళ అతను ధైర్యం చేసి ఆ రోజే తన ప్రేమ విషయం చెప్పుంటే తన చేతిని అతనే అందుకుని ఉంటే తన లైఫ్ ఇలా ఉండేది కాదు కదా అనిపించింది. కానీ మరుక్షణం ఇది తన తలరాత, ఆ దేవుడు తనకి ఇలాగే రాశాడు, తను అనుభవించాలి తప్పదనుకుంది. ఇప్పుడు కొత్తగా కళ్యాణ్ లైఫ్లోకి వెళ్ళడానికి సురేఖ సిద్ధంగా లేదు. రుద్ర ఫాస్ట్గా డ్రైవ్ చేస్తూ సిటీకి దూరంగా ఉన్న తమ గెస్ట్ హౌస్కి వెళ్ళాడు. అక్కడే వాసుని కూడా బంధించుంచిన రుద్ర రోజు అతన్ని టార్చర్ చేస్తూ తన తల్లిని చంపినందుకు శిక్ష వేస్తున్నాడు రుద్ర. కళ్యాణ్ రుద్ర ఇద్దరూ లోపలికి వెళ్ళేసరికి ఆ దొంగకి అప్పటికే రుద్ర మనుషులు ఒక రౌండ్ వేశారు. ఒళ్ళంతా గాయాలతో నీరసంగా ఉన్న ఆ దొంగ రుద్ర కనపడగానే అతని కాళ్ళ మీద పడిపోయాడు. సార్, తెలియకేదో ఆవిడ మెడలో గొలుసు లాక్కుపోదామని చూశాను, కానీ ఆవిడ్ని చంపాలనే ఉద్దేశం నాకు లేదు, నన్ను వదిలేయండి అంటూ ఏడుస్తూ ప్రాధేయపడ్డాడు. రేయ్, నువ్వెంత యాక్ట్ చేసినా నేను నమ్మను, కానీ నిజం చెప్పి ప్రాణాలతో భయపడతావో లేదంటే ఇక్కడే మా గెస్ట్ హౌస్లో గోస్ట్గా మారతావో నీ ఇష్టం అంటూ తన వాళ్ళ వైపు చూశాడు రుద్ర. రుద్ర ఆర్డర్ ఫాలో అవుతూ అతని మనుషులు ఆ దొంగని అక్కడున్న గొలుసులతో కట్టి పైకి వేలాడదీశారు. ఆ దొంగ భయంగా, సార్, నేను నిజమే చెప్తున్నాను, నన్ను నమ్మండి, కావాలంటే ఆ మేడం చేయనిచ్చేస్తాను అని వేడుకున్నారు. రేయ్, నువ్వు నిజంగా భయపడితే నేను ఫస్ట్ నిన్ను పట్టుకున్నప్పుడే భయపడి నిజం చెప్పేవాడివి అని రుద్ర సీరియస్గా అనగానే వాడు భయంతో గుటకలు వేశాడు. కళ్యాణ్ డౌట్గా, ఏమంటున్నావు రుద్ర, వీడు చైన్ కోసం వచ్చిన దొంగ కాదా అని ఆశ్చర్యంగా అడిగాడు. వాడి మోటివ్ అక్కని చంపడం అని రుద్ర గంభీరంగా చెప్పగానే వింటున్న కళ్యాణ్ షాక్ అయితే తనకి తప్ప ఎవరికీ నిజం తెలియదనుకున్న ఆ దొంగ కూడా మరింత షాక్ అయ్యాడు. నిజం బయటపడినందుకు కళ్యాణ్ కోపంగా వాడి దగ్గరకు వెళ్ళి అక్కడున్న రాడ్ ఒకటి తీసుకుని వాడి అరకాల మీద బలంగా కొడుతూ, ఎవర్రా నేను పంపింది అని అడిగాడు. రుద్ర కూడా వాడి జుట్టు పట్టి పైకెత్తి వాడి కళ్ళలోకి సూటిగా చూస్తూ, మంచివాడి కోపం సాధారణంగా రాదంట, కానీ వస్తే ఉప్పెనే. మా బావగారు చాలా సౌమ్యుడు, ఆయన కోపం తెప్పించినా నువ్వా ఉప్పెన్లో కొట్టుకుపోతావా లేదంటే నిజం చెప్పి బ్రతికిపోతావా, చాయిస్ ఈజ్ యువర్స్ అని సైడ్ స్మైల్తో వాడికి వార్నింగ్ ఇచ్చి వెనక్కొచ్చి అక్కడ ఉన్న చైర్లో లెగ్స్ క్రాస్ చేసుకుని కూర్చున్నాడు రుద్ర. కళ్యాణ్ వాడి నోటి మీద రాడ్ పెడుతూ, చెప్తావా చస్తావా అని బేస్ వాయిస్తో అడిగాడు. రుద్రని చూసేవాడు సగం చేస్తే కళ్యాణ్ కొడుతున్న దెబ్బలతో పాటు కోపంతో ఉన్న అతని ఫేస్ చూసి భయంతో షివర్ అవుతూ, సార్, నేను నిజం చెప్తే నా భార్య బిడ్డల్ని వాళ్ళు బ్రతకనివ్వరు సార్ అన్నాడు ఏడుస్తూ. నీ వాళ్ళు బాగుంటే చాలా, అమాయకురాల్ని ఉత్తి పుణ్యానికే చంపడానికి వచ్చేసావా? అప్పుడు అక్కడుంది కూడా ఒక ప్రాణమే కదరా, తనకి లేదా కుటుంబం పిల్లలు అంటూ విసురుగా లేచిన రుద్రవాడి జుట్టు పట్టి వెనక్కి లాగి మూతిపై ఒక్క గుద్దు గుద్దాడు.
నొప్పికి అల్లాడిపోయిన ఆ దొంగ ఏడుస్తూ, నన్ను క్షమించి వదిలేయండి సార్, ఇంకెప్పుడు మీ జోలికి రాను అన్నాడు. ఈరోజు మన కథ ఇక్కడితో కంప్లీట్ అయింది. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ స్టోరీని లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి. నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.